అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో అయితే మనం నాన్న గురించి, నాన్నపై ప్రేమతో నాన్న త్యాగాల గురించి రాసిన ఒక పుస్తకాన్ని అయితే తెలుసుకుందామండి. ఆ పుస్తకాన్ని గురించి తెలుసుకుందాం. ఆ పుస్తకంలో పద్యాలు ఉంటాయండి. ఆ పద్యాలను వీలైనన్ని పద్యాలను అయితే ఇందులో పాడి వినిపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం ఇదేనండి ఆ పుస్తకం. ఈ పుస్తకాన్ని మా గురువుగారు చిత్కల శ్రీనివాస శర్మ గురువుగారు రచించారు. పుస్తకం చాలా బాగుంది. ఈ పద్యాలను అయితే నేను పాడి వినిపిస్తాను. ఫస్ట్ అయితే మనం పురాతన కాలం నుండి చూసుకుంటూ వస్తే కవులు దేవతలను గుర్తు చేసుకుని లేకపోతే కొలిచి శతకాన్ని మొదలు పెడతారు. మా గురువుగారు అట్లనే శ్రీ గణేశ నిన్ను చిత్తమందున నిల్పి కవిత వ్రాయుచుంటి కమ్రరీతి మరువదగదు నాన్న మాటల నేనాడు గనుడు నాన్న త్యాగధనుడు నాన్న. ఈ పద్యంలో మకుటాన్ని చూస్తేనే మనకు అర్థమవుతున్నట్టుంది. మకుటాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. నాన్న ఘనుడు, త్యాగధనుడు అని ఇందులో అయితే ఈ పద్యంలో అయితే ఉంది. అయితే ఈ పద్యం భావం ఏంటిదంటే, శ్రీ గణేశ నిన్ను చిత్తమందున నిలిపి, చిత్తం అంటే మనసు అండి. ఓ గణేశుడా, నిన్ను నా మనసులో నిలుపుకొని కవితలను రాస్తున్నాను. కవిత వ్రాయుచుంటి కమ్రరీతి, మంచి రీతి లోపల కవితలను రాస్తున్నాను. మరువదగదు నాన్న మాటల నేనాడు, నాన్న మాటలను మరవకుండా ఈ కావ్యాన్ని అయితే రాస్తున్నానని చెప్పాడు మొదటి పద్యంలో. అమ్మవారి సేవనత్యంత శ్రద్ధతో దాను చేసి మనకు దగిన రీతి చెప్పి జేయమనుచు శ్రేయంబు గూర్చేడి ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. ఈ పద్యంలో ఏముందంటే, అమ్మవారి సేవ నత్యంత శ్రద్ధతో అంటే ఆ జగన్మాత అయిన అమ్మవారి సేవను చేస్తూ మనకు కూడా చేయమని నాన్న ప్రేరేపిస్తాడు. శ్రేయంబును కూరుస్తాడు, క్షేమాన్ని కూరుస్తాడు, శుభాన్ని కూరుస్తాడు అని ఈ రెండో పద్యంలో అయితే చెప్పబడింది. గురు పదముల సేవ మరువబోకెప్పుడు దైవ పూజ విడువదగదు సుమ్మి కాలమనుసరించి మేలు చేయుమనెడు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. గురువు యొక్క మాటలను, ఈ పద్యం భావం అండి ఇది, గురువు యొక్క మాటలను, గురువు యొక్క పాదముల సేవను మరవబోకు, దైవ పూజ విడువదగదు అంటే దైవం యొక్క పూజను నీవు విడవద్దు. కాలమనుసరించి మేలు చేయుమనెడు, కాలాన్ని అనుసరించి మేలు చేయమని చెప్పేటి నాన్న ఘనుడు, త్యాగధనుడు అని ఈ మూడో పద్యంలో అయితే చెప్పబడింది. అమ్మ జన్మనిచ్చు నానందము పొంగ నాన్నగాచు మనల నడక నేర్పి అమ్మ నాన్న కన్నా నా దైవమని చెప్పు, యమ్మ నాన్నలన్న నా దైవమని చెప్పు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. అమ్మ జన్మనిస్తుంది, నాన్న గాచుమనల నడక నేర్పి అంటే నాన్న మనల్ని చూసుకుంటాడు, నడక నేర్పిస్తూ. ఈ అమ్మ నాన్నలన్న ఆ దైవం అని చెప్పు అంటే నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఈ మాట. మీరు ఇంట్లో కూడా గమనించండి, అమ్మ నాన్నలంటే ఆ దైవంతో సమానం రా నాని అని ఎప్పుడు చెప్తాడు. అట్లా చెప్పేటి నాన్న ఘనుడు, త్యాగధనుడు, ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న అని నాలుగో పద్యంలో చెప్పబడింది. ధైర్యమన్న నాన్న దయయన్న నాన్నయే సహనమన్న నాన్న సాధనమునా మరువలేము నాన్న మంచితనమెప్పుడు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. ధైర్యమన్నా నాన్నే, దయయన్నా నాన్నయే అంటే ధైర్యమన్నా నాన్ననే అంటే నాన్న నాకు ఈ ఎగ్జామ్ రాయడానికి భయం అవుతుందంటే నీకేం భయం రా నేను ఉండంగా
రాయిపో అని ధైర్యం చెప్తాడు. దయయన్న నాన్ననే, దయ లోపల కూడా దయను చూపడానికి కూడా నాన్నే ముందుంటాడు. సహనమన్న నాన్న సాధనమున, సహనం అంటే కూడా నాన్నే. సాధనమున మరువలేము నాన్న మంచితనం ఎప్పుడు అంటే నాన్న యొక్క సాధనం ఉంటుంది చూడండి. అంటే సాధనం అంటే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గ్రహించవచ్చండి. సాధనం అంటే ఏంటిదంటే నాన్న రోజు పనికి వెళ్తాడు, అంటే ఆ సాధనను మనకు కూడా నేర్పిస్తున్నాడు. బడికెళ్ళు రోజు అని చెప్తాడు. అదే నాన్న గొప్పతనం. నాన్న అంటే వట్టడు కాదండి, ఘనుడు, త్యాగధనుడు. ఈ పుస్తకంలో చెప్పినట్టు అమ్మ నాన్న గుణములన్నీ వచ్చుననుచు సంతు విషయమందు సాగి ముందు మదిని దలిచి తాము మార్చుకొందురు చూడు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. ఈ పద్యంలో ఏముందంటే అమ్మ నాన్న గుణములన్నీ వచ్చుననుచు, అమ్మ నాన్న గుణాలే అన్నీ వస్తాయని అమ్మ నాన్నలు ఇద్దరూ కూడా మంచి తోవలో నడుచుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు చెప్పంగా కూడా మీరు విన్నర్ కావచ్చు అన్నమాట. అమ్మ నాన్నలు ఎట్లుంటే పిల్లలు అట్లుంటారు అంటారు. ఎవరైనా పిల్లలు మంచిగా చెప్పచ్చు. అట్లా మేము ఎట్లుంటే మా పిల్లలు అట్లుంటారని చెప్పేసి వాళ్ళు మంచిగా నడుచుకొని మనల్ని మంచిగా నడపడానికి ప్రయత్నిస్తారు, దాన్ని అమలు చేస్తారు. అందుకనే నాన్న అనేవాడు ఘనుడు, త్యాగధనుడు అని చెప్పబడింది. అన్ని తానుగాను మిన్నగా గష్ఠించి పనుల చేయుచుండు ప్రతిభ కలిగి యమ్మ గొప్పదనము నానందమున దెల్ప గనుడు నాన్న త్యాగధనుడు నాన్న. అన్నీ తానుగా, అన్నీ తానని మిన్నగా గష్టిస్తాడు. పనుల చేయుచుండు ప్రతిభ కలిగి అంటే పనులను ఓర్పుతో నోర్పుతో కూర్పుకొని ప్రతిభ కలిగి చేస్తాడు. అంటే ప్రతిభ అంటే ఏంటిదంటే ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నా, ఆ పని పైన నాకు ప్రతిభ ఉంది అంటే నేను పద్యాలు రాస్తా, ఆ పద్యాలు రాసేదానిపైన నాకు ప్రతిభ ఉంది అని మీకు సులభంగా అర్థమవుతుంది. నాకు పద్యాలు రాసేదానిపైన ప్రతిభ ఉంది అని అర్థం. అందుకని నాన్న ఘనుడు, త్యాగధనుడు. కాళ్ళు కందిపోవు కన్న తండ్రి కనుచు వీపు పైన నిలిపి వింతగాను గుర్రమగుచు సాగు గొంకింత లేకుండా గనుడు నాన్న త్యాగధనుడు నాన్న. ఈ పద్యంలో చాలా బాగుంది. కాళ్ళ కందిపోవు కన్న తండ్రి కనుచు వీపు పైన నిలిపి వింతగాను, వీపు పైన పెట్టుకొని నాన్న గుర్రం అంటూ తిప్పుతాడు మనల్ని ఇల్లంతా అని ఈ పద్యంలో చెప్పబడింది. అందుకే నాన్న ఘనుడు, త్యాగధనుడు. రామకథను చదువు ప్రేమతో సీతమ్మ దయను చెప్పుచుండు ధరణిలోన ఆంజనేయుడెప్పుడు నండయు నీకనే ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. ఆంజనేయుడెప్పుడు నండయో నీకనే ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. రామకథను చదువు అంటే రామాయణాన్ని చదువు, ప్రేమతో సీతమ్మ దయను చెప్పుచుండు ధరణిలోన. సీతమ్మ యొక్క దయను చెప్పుతుంది ఆ రామాయణం అని ఇక్కడ ఉంది. నాంజనేయుడెప్పుడు నండయో నీకనే అంటే ఆంజనేయుడు నీకు అండగా ఉంటాడెప్పుడు అనే నాన్న ఘనుడు, త్యాగధనుడు అని ఈ 9వ పద్యంలో చెప్పబడింది. భారతములోని భావ్యమౌ విషయాల జెప్పుచుండు నెప్పుడు నొప్పు నటులా ధర్మమేదు దెల్పు ధరణిలో నిలువగా ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. భారత అంటే ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. భారతము, భారతదేశము. భారతములోని భవ్యము విషయాల అంటే భారతంలోని మంచి విషయాలని చెప్తాడు. భారతములోని భవ్యము విషయాలంటే సమరయోధులను గురించి కావచ్చు, భారతదేశంలో దేశాని కొరకు పోరాడిన వాళ్ళు కావచ్చు,
గురించి కావచ్చు చెప్తాడు. ధర్మమేదో తెలిపి ధరణిలో నిలువగా ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. అందుకే ఘనుడు నాన్న త్యాగధనుడు. ఈ మాట మాత్రం అస్సలు తక్కువ కాదు. ఈ మాటను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ మకుటాన్ని గుర్తుపెట్టుకోండి. కృష్ణలీలలన్నీ శ్రీకరంబని దెల్పు భాగవతము జదువ భాగుగాను సంశయాల దీచ్చు సంతసంమందగా ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. కృష్ణలీలనన్నీ శ్రీకరం అని చెప్పేసి చెప్తాడు నాన్న. భాగవతము చదివితే బాగుగాను భాగవతము చదువ అంటే భాగవతము చదివేటప్పుడు సంశయాలు అంటే సందేహాలు వస్తే తీర్చు సంతసంమందగా అంటే నాన్నకు ఎంత సంతోషం అండి. నాన్నకు ఒకవేళ చదువు రాకపోయినా సరే కొడుకు బడి నుండి వచ్చి కాకరకాయని కీకరకాయ అన్నా సరే నాన్న సంతోషపడతాడు. కాకరకాయని కీకరకాయ అన్నా సరే నాన్నకు చదువు రాదు కదా, అబ్బా నా కొడుకు ఎంత మంచి చదువుతాడు ఇంగ్లీష్ అంటాడు. అందుకని తండ్రి ముంగట కొడుకు చదివిండు అనుకో తండ్రికి ఎంతో ఆనందం, పట్టలేనంత ఆనందం. ఆ ఆనందముతో ఏమన్నా డౌట్స్ సందేహాలు ఉంటే చెప్తాడు నాన్న. అందుకే నాన్న ఘనుడు త్యాగధనుడు. మొక్కనాటు మనుచు లెక్కతో నన్నిట దైవముండు ననుచు ధర్మమెల్లా బోధపడగ చెప్పు బాధలన్నీయు దీర్చు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. మొక్క నాటమంటూ లెక్కతో నన్నిట మొక్క నాటితే దైవం మొక్క నాటమనుచు లెక్కతో నన్నిట దైవముండు ననుచు ధర్మమెల్లా. దీని అర్థం స్ఫురించింది ఇప్పుడు వచ్చింది. మొక్క నాటు అని చెప్తూనే లెక్కతో నన్నింట దైవముండు ననుచు ధర్మమెల్లా బోధపడగ చెప్పు బాధలన్నీయు తీర్చు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. అందుకే నాన్న ఘనుడు త్యాగధనుడు. ఎవరితోడ మనమదే రీతి పలుకుటో తెలియజేయు మనకు జలిమి వెరుగా నడుచు నటుల జేయు నాన్నయే లోకాన ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. ఎవరితో మనం ఏ రీతిలో మాట్లాడాలి అనేది బోధించేది నాన్ననే. తెలియజేయు మనకు జలిమి వెరుగా అంటే స్నేహం పెరగడానికి కూడా తెలియజేస్తాడు అన్నట్టు. అంటే ఇప్పుడు ఎవరితోటైనా మంచిగా మాట్లాడితేనే వాళ్ళు మనతోటి స్నేహం చేస్తారు, బంధుత్వం కలుపుకుంటారు. నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉండు అనేది అయితే మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే నోరు మంచిగా ఉంటుందో అప్పుడు ఊరు మంచిగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తా. చాగంటి గారు ఒక మాట అంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు ఏమంటారంటే నాలుక పళ్ళని అడుగుతుందట. మీరు నాకు చకోడీలు పకోడీలు అన్నీ కరకర నమ్లి నా పైన పెడితే నేను వీటిని రుచి చూయించి పంపిస్తాను, మీరు నా నుంచి ఏమైనా కోరుకుంటారా అంటే పండ్లు అంటాయట. అప్పుడు నీవు ఎవరితోటైనా అదుపులో ఉండి మాట్లాడు. ఎందుకంటే నువ్వు ఎవరితోటైతే అదుపులో ఉండి మాట్లాడవో వాళ్ళు నిన్న అనరు, పండ్లు రాలగొడతామని మమ్మల్ని అంటారు. అందుకని నువ్వు అదుపులో ఉండి మాట్లాడని చాగంటి గారు చెప్తారు. అది గుర్తొచ్చింది ఇప్పుడు ఈ పద్యం చదివితే. అందుకని ఇవన్నీ చెప్పే నాన్న ఘనుడు త్యాగధనుడు అని ఈ పద్యంలో అయితే తెలువబడింది. గెలువవలయుననుచు తెలుచువారే గాని తండ్రి ఓలెనెవరు తలచరాయే సంతు చేతనోడి సంతసంపును వందు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. గెలువవలయుననుచు తలచువారే గాని గెలువమంటూ తలుస్తారు కానీ తండ్రి ఓలేనెవరు తలుచరాయే. తండ్రి ఓలు ఎవరు ధరుస్తారండి? తండ్రి కొడుకు చేతిలో ఓడిపోవడానికి చూస్తాడు, ఓడిపోతే సంతోషిస్తాడు. ఎందుకంటే నా కొడుకు చేతిలో నేను ఓడిపోయినా, అంతటి అంతటి మంచివాడైందా, అంతటి గనుడైందా నా కొడుకు అని సంతోషిస్తాడు తండ్రి. ఏనాడు నా కొడుకు చేతిలో నేను ఓడిపోయినని బాధపడ్డాడు ఓడిపోతే ఇంకా.
అయ్యో ఇక్కడ నేను ఇప్పటిదాకా చెప్పిన మాట ఇక్కడ ఉంటుంది. తాను నోడజూచు తనయుల చేతిలో నదియే గొప్పయనుచు నాది నుండి సంతు గెలుచునట్టు ముందుకు ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న. ఇప్పటిదాకా చెప్పిన కదా, తండ్రి ఎప్పుడైనా కానీ తనయుల చేతిలో ఓడిపోవాలనుకుంటాడు. నదియే గొప్ప నది ననుచు నాది నుండి సంతు గెలుచునట్టు ముందుకు అంటే ఏదైనా పనులు చేసేటప్పుడు సంతు అంటే ఎవరు, కొడుకులు బిడ్డలు గెలవాలని గెలిచేటట్టు సాగుతాడు అన్నట్టు. అంటే ఒక కొడుకు అంటాడండి, నాన్న మన ఇద్దరం ఫైట్ చేద్దామంటాడు. ఆ కొడుకుతోటి పెద్దోళ్ళతో చేసినట్టు చేస్తాడు ఆ తండ్రి? చెయ్యడు. ప్రేమతో లాలతో. కొడుకు మాత్రం గుమ్మ గుద్దుతాడు. అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా తండ్రి కింద పడ్డాడు అనుకో, తండ్రి సంతోషిస్తాడు. ఇది నా కొడుకుది, ఇంత ఉండాలా నా కొడుకు అంటే, అట్లా ఆనందిస్తాడు. సంతు జయమే తనదు సాఫల్యమని ఎంచి చెప్పుకొనును తండ్రి గొప్పగాగా నోడుటన్న నదియు నొప్పుగా దలపోయు ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న. అంటే తండ్రి ఈ పద్యంలో చాలా బాగుంది. సంతు జయమే తనదు సాఫల్యమని ఎంచి చెప్పుకొనును తండ్రి గొప్పగా సంతు విజయమే నా సాఫల్యం అని చెప్పేసి అందరికి చెప్పుకుంటాడు, ఊరందరికీ. నోడుటన్న నదియు నొప్పుగా దలపోయు, ఓడిపోతే కూడా దాన్ని నొప్పుగా చేస్తాడు. అంటే ఓడిపోయాడు అనుకో కొడుకు దేంట్లోనైనా, నెక్స్ట్ సారి తర్వాత మనమే గెలుస్తాం లేదరా అని ధైర్యాన్ని నింపుతాడు అని ఈ పద్యంలో చెప్పబడింది. అందుకే నాన్న ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న. ఉలికి పడ్డ బిడ్డ నూరడించును గాని కోపగించడాయే తాపమడచి వీపు దట్టి మనల దాపు జేర్చుకొనిడి ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న. ఉలికి పడ్డ బిడ్డ నూరడించును జూచు అంటే ఉలిక్కి పడ్డ బిడ్డను, కొడుకును, తన సంతును అంటే తన బిడ్డను కొడుకును ఆయన భయపడితే ఆ భయాన్ని తొలగించడానికి చూస్తాడు. కోపగించడాయే తాపపడనా, తాపం ఎంత పడినా అంటే మనం ఏడ్చేటప్పుడు ఏడుపును ఆపడానికి చూస్తాడు. ఎంత తాపపడ్డా కోపపడడు, ఎంత తాప పెట్టినా కోపపడడు. ఎంత తాపం పెట్టినా కోపపడడు. అందుకే ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న. మనల నడుపునట్టి ఘనదైవమేదన్న విద్యలన్నీ నేర్పి వెలుగు నింపి ఎన్ని విజయములలో నగుపడు దైవంబు ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న. మనలను నడిపేటువంటి దైవం ఏదైనా ఉన్నదంటే విద్యలన్నీ నేర్పి వెలుగు నింపి ఎన్ని విజయములలోన నగుపడు దైవంబు. ఇవన్నిటికీ మనల్ని నడిపేటువంటి దైవము, విద్యలన్నీ నేర్పి వెలుగు నింపేటువంటి దైవము, అన్ని విజయములోన నగుపడు దైవంబు ఘనుడు నాన్న త్యాగ ధనుడు అన్న. నాన్ననే మనలను నడిపేవాడు, నాన్ననే విజయం చిట్ట చివరి వరకు తీసుకెళ్లేవాడు నాన్ననే, ధైర్యం నింపేవాడు నాన్ననే, దైవం నాన్ననే, మనకున్న వీర్యం నాన్నదే, అంతా నాన్ననే. అందుకే నాన్న ఘనుడు త్యాగ ధనుడు. నాన్నయన్న జాలు నన్ని దిక్కులు జూచు బిడ్డ యొక్కడనుచు భీతి నంది అడుగులెత్తుగావనాందోళనముతోడ ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న. నాన్న అంటే సరిపోతుంది. అన్ని దిక్కుల జూచు, నాన్నయన్న జాలు నన్ని దిక్కుల జూచు బిడ్డ యొక్కడనుచు భీతి నంది.
అడుగులెత్తుగావనాందోళనముతోడ ఘనుడు నాన్న త్యాగనుడు నాన్న. చాలా బాగున్నాయండి పద్యాలు. మీకు వింటుంటేనే కళ్ళకు నీళ్ళొస్తున్నాయి కావచ్చు. చాలా బాగున్నాయి పద్యాలు. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే అందరికీ చేరుతుంది ఈ వీడియో. నాన్న ఎంత గొప్పవాడో అందరికీ తెలుస్తుంది. ఈ నాడుల్లో కొడుకులు చిన్న ఉన్నప్పుడు నాన్నని ప్రేమ చూసుకుంటున్నారు, పెళ్ళం వచ్చిన తర్వాత బయటకు నూకేస్తున్నారు. ఎందుకో అర్థం కాదు. నిన్ను తన ఛాతి మీద కూర్చుండబెట్టుకున్న నాన్న గొప్పోడా? లేకపోతే మొన్న వచ్చిన భార్య గొప్పదా? మీరే ఆలోచించుకోండి. పైన నెత్తుకొనును పలుమార్లు ముద్దాడు తనకు దెబ్బదగుల తనయునింకా పడగనీక దొర్లు పాటులెన్నియొనుందు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. మనల్ని పైన ఎత్తుకొని పలుమార్లు ముద్దాడుతూనే ఉంటాడు. తనకు దెబ్బదగుల తనయునింకా పడగనీక దొర్లు పాటులెన్నియొనుందు. కింద పడనీయకుండా నాన్న ఎన్నో కష్టాలు పడతాడు. అంటే కొడుకు పడిపోతే ఉంటే తన పడి అయినా తనను కొడుకుని ఆపుకుంటాడు, తన కొడుకుని. అంత ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. తాను దినక దాచి తనయులందరికిచ్చి సంతు దినగజూచి ఎంతగానో సంతసంబునుంది సాక్షాత్తు దైవంబు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. సంతసంబునుందు సాక్షాత్తు దైవంబు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. తాను తినక తనయులందరికీ ఇస్తాడు. సంతు తినగజూచి ఎంతగానో సంతసంబునుందు సాక్షాత్తు దైవంబు. తాను తినకుండా తనయులకు ఇస్తారు. ఆ పిల్లలు తింటూ ఉంటే చూసి ఆనందపడే సాక్షాత్ ప్రత్యక్ష దైవము నాన్న. అందుకే నాన్న ఘనుడు త్యాగధనుడు. సాధనంబు తోడ సకలంబు సమకూరు సాధనంబెయోగ సాధనంబు లేక సాధించలేమను ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. సాధనంతో సకలము సమకూరు. సాధన చేస్తే సకలం సమకూరుతుందిరా ఓ కొడుకా. సాధనంబే యోగ సాధనమే యోగులకైనా వాళ్ళు సాధన చేస్తేనే విజయాన్ని అందుకున్నారు. సాధనంబు లేక సాధించలేమను. సాధనం లేకపోతే నువ్వేం సాధించలేవని నాన్న ఘనుడు త్యాగధనుడు అని ఈ 22వ పద్యంలో చెప్పబడింది. తండ్రి స్థానమిదియు తల్లి స్థానమిదియు ననుచువాదులేల ననుదినంబో తల్లి తండ్రులొకట దైవంబులయ్యొప్పు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. ఈ పద్యంలో ఏం చెప్పిందంటే, కొందరు ఉంటారు మూర్ఖులు, నాకు మా అమ్మ అంటేనే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం లేదు, లేకపోతే నాకు మా నాన్న అంటేనే ఇష్టం, మా అమ్మ అంటే ఇష్టం లేదు అంటారు కదా. అసలు వాళ్ళకి ఈ పద్యం తండ్రి స్థానం ఇదియు తల్లి స్థానం మిదియు అంటే తల్లి స్థానం ఇది తండ్రి స్థానం అది అని చెప్తారు చూడు. ననుచు వాదులేలా వాదిస్తారు చూడు. అట్లా వాళ్ళకు సమాధానం ఏంటిదంటే, తల్లిదండ్రులు ఒకట దైవంబులయ్యొప్పు. తల్లిదండ్రులు ఇద్దరు కలిస్తేనే ఒక దైవంలా ఒప్పుతుంది అని చెప్పేసి ఈ పద్యంలో చెప్పబడింది. ఇవన్నీ ఈ విషయాన్ని కూడా నాన్న చెప్తాడు. అందుకే నాన్న ఘనుడు త్యాగధనుడు. పెద్దవారి చరిత ముద్దుగా చెప్పును హద్దు మీరకుండ ననగి మెనగి యున్ననాడి నీకు నున్నతి అని తెల్పు ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. పెద్దవారి చరితను ముద్దుగా చెప్తాడు. హద్దు మీరకుండా ననగి మనగి అంటే అనగి మెనిగి యున్ననాడే నీకు నున్నతి అని తెల్పు అంటే
పెద్దవారి కథను ముద్దుగా చెప్తాడు. అదే పెద్దవారి ముంగట హద్దు మీరద్దు, హద్దు మీరకుండా ఉంటే అణిగి మెనిగి ఉంటేనే నీవు ఉన్నతుడవు అవుతావని చెప్పే నాన్న ఘనుడు త్యాగధనుడు. ఘనుడు నాన్న, త్యాగధనుడు నాన్న. సంతు కొరకు తండ్రి సాధించలేనిది లేదు లేదు జగతి వాదు కాదు. ప్రాణమైన నిచ్చి పదిలంబుగాగాచు ఘనుడు నాన్న, త్యాగధనుడు నాన్న. సంతు కొరకు తండ్రి సాధించలేనిది లేదు లేదు జగతి వాదు కాదు. అంటే తండ్రి కొరకు నాన్న సాధించనిది ఏమున్నది? లేదు, ఇది వాదన కాదు. ప్రాణమైన నిచ్చి పదులంబుగాగాచు, ప్రాణాన్నైనా ఇచ్చి పదిలంగా గాస్తాడు. అందుకే నాన్న ఘనుడు త్యాగధనుడు. ఈరోజు అయితే మనం ఈ పుస్తకం నుండి 25 పద్యాలను అయితే చెప్పుకుందాం. మరొక వీడియోలో మనం మిగతా పద్యాలను పాడుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.